హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మింగ్ వచ్చేసి యూకి తన క్లాత్స్ ఇస్తాడు కదా! వెళ్లి స్నానం చేసిరా అని చెప్పేసి. యూ అలా చూస్తూ ఉండేసరికి నేనేమి తప్పుగా ఇవ్వట్లేదు. నీకేసుకోవడానికి ఏం లేవన్నావు కదా! కావాలంటే నేను వెళ్లి కొన్ని క్లాత్స్ బై చేసుకొస్తాను నీకు అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి తను మింగ్ క్లాత్స్ తీసుకొని బాత్ చేయడానికి లోపలికి వెళ్తుంది. తను బాత్ చేసి వచ్చేసరికి మింగ్ కనిపించడనమాట. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి చూస్తూ ఉంటే టేబుల్ మీద ఒక చిన్న లెటర్ రాసుంటాడు. నేను గ్రోసరీస్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. సో, నా కోసం వెయిట్ చేయి అన్నట్టు చెప్తాడనమాట. అలాగే మన కోసం ఫుడ్ కూడా తీసుకొస్తానని చెప్పేసి. తనిక నార్మల్‌గా ఆ ఫ్లాట్ అంతా చూస్తూ ఉంటుందనమాట. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చూస్తుంది. వాళ్ళ నాన్నగారిది, అమ్మగారిది ఇంకా మింగ్‌ది కూడా. ఇంతలో మింగ్ రానే వస్తాడనమాట. రాగానే తను తెచ్చిన ఫుడ్ అంతా టేబుల్ మీద పెడతాడు. సో, తను కూడా వచ్చేసి కూర్చుంటుంది. మింగ్ ఏం చేస్తాడంటే, ఈ బర్డ్‌కి కొంచెం గాయమైంది కదా! సో, అక్కడ డెస్క్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది తీసుకురా. మెడిసిన్ రాద్దామని చెప్పేసి యూతో చెప్తాడు. యూ వెళ్లి తీసుకొస్తుందనమాట. మింగ్ వచ్చేసి తనకి మెడిసిన్ రాస్తూ, ఆ బర్డ్‌కి మెడిసిన్ రాస్తూ యూకి ఇలా చెప్తూ ఉంటాడనమాట. అదేంటంటే, ఇందాక నువ్వు హాస్పిటల్‌లో అనుకున్నావు కదా! వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అనుకోని. వాళ్ళేం కాదు నేను కనుక్కున్నాను. నువ్వు ఓవర్ థింక్ చేయకు. జస్ట్ నార్మల్‌గా ఉండు. జరిగేదేదో జరుగుతుందిలే అన్నట్టు మింగ్ చెప్తూ ఉంటే యూ ఇలా చెప్తుంది. నిజం చెప్పాలంటే, నా వల్ల ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. అంటే ఈ విషయం కాదు. ఒకవేళ మా ఫ్యామిలీలో నేనే గనక లేకుండా ఉండుంటే, బేయు కన్ఫర్మ్‌గా మా ఫ్యామిలీ వాళ్ళతోనే ఉండేది కదా! సో, మా అమ్మగారికి ముగ్గురని చెప్పేసి ముగ్గురిని పెంచలేరని చెప్పి బేయునక్కడ వదిలిపెట్టొచ్చారు. ఒకవేళ నేనే లేకపోతే బేయు కూడా హ్యాపీగా మా ఫ్యామిలీలో ఉండేది అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. మింగ్ ఏంటి అలా అనుకుంటావు? అలా ఏం కాదులే. అయినా నువ్వు ఫస్ట్ బేయుని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు కదా! అంటే, అవును చేసుకున్నాను. తన గురించి ఏం తెలియక చేసుకున్నాను. తర్వాత తెలిసిన తర్వాత ఎంత తప్పు చేశానో అర్థమైంది. తనెంత మంచిదో, తనకిలా జరగడం నాకస్సలు నచ్చలేదు. ఎంతైనా సరే నిజం తెలుసుకోవాలనుకున్నానో తెలుసుకున్నాను. ఏదైతే అదవుతుంది. ఫైనల్లీ అయిపోయింది కదా! అన్నట్టు చెప్తుంది. ఇక ఇద్దరు వచ్చేసి లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకో పక్క యూ వాళ్ళ అమ్మగారికి పోలీస్ స్టేషన్ నుండి మాకొక ఫీమేల్ బాడీ దొరికింది రివర్ దగ్గర. ఒకసారి ఆ బాడీ మీ అమ్మాయిదో కాదో చెక్ చేయాలి. మీరిక్కడికొస్తారా అని చెప్పి లొకేషన్ చెప్తారు. ఆ మాట చెప్పగానే వాళ్ళ అమ్మగారికి చేతులు, కాళ్ళు వణుకుతాయన్నమాట. అది నిజంగా యూ అయి ఉంటుందా ఏంటో అని చెప్పేసి. వెంటనే ఆ విషయం యూ వాళ్ళ నాన్నగారికి చెప్పగానే యూ వాళ్ళ నాన్నగారు గట్టిగా తన్ని పట్టుకొని ఇక తను ఏడవడం స్టార్ట్ చేస్తుందన్నమాట. యూ ఏమో అని చెప్పేసి. లేదు లేదు మన అమ్మాయి అయ్యుండదు. నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావు. మనం అసలు అక్కడికి వెళ్ళొద్దు. నాకు గట్టి నమ్మకం ఉంది. అదైతే మన అమ్మాయి కాదని చెప్పేసి తనకి నచ్చచెప్తూ ఉంటాడు. సో, మనకి మింగ్ ఇంకా యూ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా! సో, మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడనమాట. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నావంటే, పెద్ద ప్లేస్, పెద్ద సిటీ, ఎక్కువ మంది పీపుల్ ఉండే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడే ఇక ఉందాం అనుకుంటున్నాను. ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసి. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. మీ ఇంట్లో ఉండనిచ్చావు. అలాగే హాస్పిటల్ బిల్ పే చేశావు. ఇవన్నీ నీకు పే బ్యాక్ చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నీ నుండి మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేశానని నేను చెప్పానా? ఎప్పుడు అలా థింక్ చేయకు. ఇంకొకటేంటంటే నేను కూడా మా ఫ్యామిలీ నుండి ఎప్పటినుండో పారిపోవాలని చూస్తున్నాను. సో, నాకు మంచి ఒక జోడీ దొరికింది. నువ్వు కూడా అదే ఆలోచనతో ఉన్నావు కాబట్టి మనిద్దరం కలిసి ఈ సిటీకి వెళ్దాం అని చెప్పేసి ఒక సిటీ పేరు చెప్తాడనమాట. అక్కడైతే పీపుల్ ఎక్కువ ఉంటారని చెప్పేసి. ఇయ్యో! ఏమో లేదు లేదు మీరొకసారి ఆలోచించుకోండి. ఫ్యామిలీని వదిలేసి రావడం అంటే అంత సింపుల్ కాదు. నా వల్ల మీరు ఇదంతా సాక్రిఫైజెస్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తే దానికి మీన్ నేను నీ కోసమని చెప్పానా? చెప్పాను కదా! నాకు ఎప్పటినుండో నేను అనుకుంటున్నాను. ఇది మంచి టైం నాకు దొరికింది. అందుకే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంతే. నీ గురించయితే నీ కోసమని చెప్పి అలా థింక్ చేయడం ఆపేసేయి. అలా థింక్ చేస్తే నువ్వే బాధపడతావు అన్నట్టు తను క్లియర్‌గా చెప్తాడు. ఇయ్యో! వచ్చేసి సరే మీ ఇష్టం అన్నట్టు చెప్తుంది. ఇంకో పక్క యూ వాళ్ళ అమ్మగారు, ఇంకా వాళ్ళ నాన్నగారు, తన బ్రదర్ ముగ్గురు కలిసి తను మిస్ అయిందని చెప్పేసి పాంప్లెట్స్ అంతా చుట్టుపక్కల స్కూల్ దగ్గర ఆ సిటీలో అంతా పంచుతూ ఉంటారనమాట. ఎలా అయినా సరే తనెక్కడుందో కనపడడానికి. యూ వాళ్ళ అమ్మగారైతే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు పాపం. చాలా ఏడుస్తూ ఉంటారు. యూ వాళ్ళ బ్రదరే వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ "ఏడవకండమ్మా తప్పకుండా యూ దొరుకుతుందని" చెప్పేసి వాళ్ళ అమ్మకి సహాయంగా ఉంటాడు. ఆ రోజు నైట్ మింగొచ్చేసి పియానో వాయిస్తూ ఉంటే, యూ అప్పుడే వచ్చి చాలా బాగా వాయిస్తున్నావన్నట్టు చెప్తుందనమాట. నేనిది ఫ్రీగా ఏం వాయించట్లేదంటే, సరే అని చెప్పేసి తన మెడలో తన లక్కీ చైన్ ఉంటే అది తీసిస్తుందనమాట మింకి. లేదు లేదు నేను ఊరికే అన్నాను అవసరం లేదు అంటే, లేదు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఇది రిటర్న్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను తీసుకో అని చెప్పేసి తనకిస్తుంది. మింగ్ తీసుకొని తనేం చేస్తాడంటే, తన ఇంట్లో ఇంకొకటి బెల్ లాంటిదుంటే అది యూకిస్తాడు. ఇది కూడా తీసుకో నా నుండి నీకు గిఫ్ట్ అని చెప్పేసి. తను తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. యాక్చువల్లీ ఇది నేను ముందే చూసాను. మా ఇంటి టెర్రస్ మీద నుండి నీ ఫ్లాట్ కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కూడా దీన్ని అన్నట్టు చెప్తుంది. సరే ఈరోజు నైట్ నేను కింద పడుకుంటాను. నువ్వు బెడ్ మీద పడుకో అంటే, మింగ్ అలా కాదు నువ్వే బెడ్ మీద పడుకో అని చెప్పేసి తనని బెడ్ మీద పడుకోమని చెప్పి నేనే కింద పడుకుంటా అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి తనే బెడ్ మీద పడుకుంటుంది. మింగ్ ఇక కింద పడుకుంటాడు. మింగ్ వచ్చేసి "నువ్వేమి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకు. నేనేమి అలా చూడనులే నిన్ను" అన్నట్టు చెప్తాడనమాట.
ఇంకొకటి కూడా చెప్పాలి. అదేంటంటే మనం ఫస్ట్ టైమ్ మీట్ అయింది మొన్న ఆ చెట్టు దగ్గరే కాదు. ఇంతకుముందు కూడా మీట్ అయ్యాం 5 ఇయర్స్ బ్యాక్ అన్నట్టు చెప్తాడు. 5 ఇయర్స్ బ్యాక్ నేను మా అమ్మని కలవడానికి ఒక స్కూల్‌కొచ్చాను. అప్పుడే ఏదో స్టేజ్ మీద చాలామంది పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేనక్కడ పియానో కనిపించేసరికి నాకు పియానో ప్లే చేయడం వచ్చు. అందుకే అక్కడ ప్లే చేస్తూ ఉంటే, నేను ప్లే చేసిన దానికి నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉన్నావు. చాలా బాగా డాన్స్ చేసావు కూడా అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఏంటి, నేను డాన్స్ చేస్తుంటే నువ్వు దొంగచాటుగా చూస్తున్నావా అంటే, అదేం లేదు, బాగా చేశావు. పైగా మనం రీసెంట్‌గా ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు 5 ఇయర్స్ తర్వాత నిన్ను మళ్ళీ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు కూడా చెప్తాడనమాట. సడెన్‌గా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏదో కదులుతున్నట్టు, భూమి కదులుతున్నట్టు, ఏంటా సౌండ్స్ అని చెప్పేసి, ఇది ఎర్త్‌క్వేక్ అనుకుంటా అని చెప్పేసి వెంటనే మింగ్ ఏం చేస్తాడంటే, తను ఇంకా ఇద్దరు వెళ్లి ఒక మూల కూర్చుంటారు. యాక్చువల్లీ అది ఎర్త్‌క్వేక్ కాదనమాట. పైనుండి ఎవరో స్కిప్పింగ్ చేస్తూ ఉంటే, ఎవరో లావుటి పర్సన్ అక్కడ జస్ట్ అక్కడ అదురుతూ ఉంటుంది వాళ్ళ ఫ్లోర్. అందుకే వాళ్ళకలా ఫీల్ అవుతారు. మింగ్‌కి ఆల్రెడీ తెలుసనమాట. కావాలని చెప్పేసి అలా చెప్పిందని ఎర్త్‌క్వేక్ అని చెప్పేసి ఊరికే తనని అలా భయపెడతాడు. తనేమో అక్కడికి వెళ్ళగానే గట్టిగా మింగ్ చెయ్యి పట్టుకుంటుంది. అమ్మో! ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి, "నువ్వేం వర్రీ అవ్వకు, ఇదేమీ రియల్ ఎర్త్‌క్వేక్ కాదులే" అని చెప్పి రియాలిటీ చెప్తాడనమాట. పైన ఇలా జరుగుతుంది, ఎవరో స్కిప్పింగ్ ఆడుతున్నారని చెప్పేసి. "కావాలని ఇలా చేసావు కదా" అని చెప్పేసి అని అడిగితే దానికి మింగ్ నవ్వుతాడు. నెక్స్ట్ డే వచ్చేసి గురించి మిస్ అయిందని చెప్పేసి టీవీ వాళ్ళు కూడా, రిపోర్టర్స్ కూడా టీవీలో న్యూస్ ఇస్తూ ఉంటారనమాట దీని గురించి. సో, ఇది పబ్లిక్‌గా ఆ సిటీలో కూడా అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు దీని గురించి. నెక్స్ట్ సీన్‌లో మింగ్ వాళ్ళ ఫాదర్‌ని చూయిస్తారు. యాక్చువల్లీ మింగ్ వాళ్ళ ఫాదర్ ఒక ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు కదా హాస్పిటల్‌లో. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి రాలేదని చెప్పేసి ఇంకా తన మీద కోపంగానే ఉంటుంది. అలాగే బ్లైండ్ డేట్‌కి వెళ్తానన్నా కూడా తను అగ్రీ చేశాడు కాబట్టి, ఏంటి మింగ్ వాళ్ళ ఫాదర్ తనతో ఇలా అంటాడనమాట మిస్ ఫెంగ్ తోటి, "ఏంటి నైట్ అవుతుంది, మళ్ళీ నీకు కోల్డ్ వస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళు" అని చెప్పేసి. "నాకు ఒక బ్లైండ్ డేట్ ఉంది, దానికి వెళ్ళాలి" అంటే, "ఓహ్! అవునా" అని చెప్పేసి సరే అన్నట్టు అంటాడనమాట. మీరు ఓకే అన్నారుగా, తప్పకుండా వెళ్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను రీసెంట్‌గా మింగ్‌ని చూసాను అన్నట్టు చెప్తాడు. అదేంటి మింగ్ ఇంకా రాలేదు కదా అబ్రాడ్ నుండి అంటే, ఏమో నేను చూసాను అన్నట్టు తను చెప్తుందనమాట. సో, తనేమనుకుంటాడంటే మింగ్ వాళ్ళ ఫాదర్ వెంటనే మింగ్‌ని మీట్ అవుదామని చెప్పేసి తన ఫ్లాట్‌కి స్టార్ట్ అవుతాడనమాట. ఆ టైంలో మింగ్ ఇంకా మన వచ్చేసి ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. డోర్ కొడుతూ ఉండేసరికి సడెన్‌గా వాళ్ళ నాన్నగారు అనుకోని వెంటనే నీ లోపల రూమ్‌లో దాచేస్తాడనమాట. బయటికి రాకు నేను చెప్పే వరకు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు పాస్వర్డ్ తెలుసు కాబట్టి ఓపెన్ చేసుకొని లోపలికొచ్చేస్తాడు డైరెక్ట్‌గా. రాగానే షూస్ చూస్తాడనమాట అక్కడ. ఇవెవరివి కొత్తగా ఉన్నాయని చెప్పేసి అనుకోని, సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి, "ఎప్పుడొచ్చావు నువ్వు" అంటే, "రీసెంట్‌గానే వచ్చాను. ఇప్పుడేంటి నాతో మీకేం పని" అంటే, "ఏం లేదు, అలవెన్స్ మనీ ఇద్దామని చెప్పేసి వచ్చాను. ఇవిగో మనీ నీ దగ్గర ఉంచుకో. ఇలా చీప్ ఫుడ్ తినకు, మంచిగా కొనుక్కొని తిను, హెల్తీ ఫుడ్" అన్నట్టు చెప్తాడు. సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, మన మింగ్ ఏం మాట్లాడనమాట. వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెనక్కి తిరిగి ఇలా చెప్తాడు, మేజర్ అయితే ఏంటో, ఏమవుతుందో నీకు తెలుసా అంటే, ఏమయ్యేదేంటి, మేజర్ అయితే హ్యాపీగా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అంటే, నీకలా అర్థమైందా? మేజర్ అయితే నువ్వు చేసే ప్రతి యాక్షన్‌కి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆచిచూచి అడిగేయాలి. ప్రతి ఒక్కటి అన్ని దిక్కుల నుంచి ఆలోచించాలి. అది గుర్తుపెట్టుకో అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ నాన్నగారు వెళ్ళేప్పుడు కింద కొంతమంది ఆంటీలు, మన వాళ్ళ ఇల్లు కూడా అటే కాబట్టి వాళ్ళు గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అమ్మాయి మిస్ అయింది కదా! అలాగే ఆ అమ్మాయి స్కూల్‌లో ఎవరినో పొడి చేసిందని కూడా విన్నానని చెప్పేసి. ఈ మాటలన్నీ మింగ్ వాళ్ళ ఫాదర్ కూడా విని కారులో కూర్చుంటాడు. వాళ్ళ నాన్నగారికి అప్పుడే డౌట్ వస్తూ ఉంటుంది. ఆ రోజు ఈ విషయం మీదే కదా నన్ను స్కూలుకి కూడా వాళ్ళు రమ్మని చెప్పారు. ఆ అమ్మాయి మిస్ అవ్వడం ఏంటి? దీనికి మింగ్‌కేమన్నా సంబంధం ఉందా? అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి డౌటులు రావడం స్టార్ట్ అవుతాయి. ఇక వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు కాబట్టి మింగ్ వచ్చేసి బయటికి రమ్మని చెప్తాడనమాట. తను కూడా ఇక బ్రేక్‌ఫాస్ట్ కంటిన్యూ చేస్తుంది. "నేను ఇబ్బంది కలిగించాను కదా! మీ నాన్నగారు సడెన్‌గా వచ్చారు, సరిగ్గా మాట్లాడలేకపోయావంటే, అసలు ఆయనంటే నాకిష్టం లేదు, ఆయన రావడం కూడా ఇష్టం లేదు. అర్జెంట్‌గా పాస్వర్డ్ కూడా చేంజ్ చేసేయాలి, డోర్ పాస్వర్డ్" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఆ రోజు నైట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ ఫ్లాట్ ముందు అల్లరి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారిని తిడుతూ, కొడుతూ ఉంటారు. ఏమైందా అని చెప్పేసి వెంటనే మింగ్ అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అక్కడ పక్కనే మన కూడా ఉంటుంది కదా! ఉండు, వీళ్ళ సంగతి నేను చెప్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారని చెప్పేసి మింగ్ బయటికి వెళ్లి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు మళ్ళీ మింగ్ మీద అరుస్తూ ఉంటారు. ఏం చేస్తుందంటే, మింగ్ నేను లోపలికెళ్ళని చెప్పేసి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు మింగ్ అసల యూకి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు ఒక బిజినెస్ ఉండేది. సో, చాలా ప్రాఫిట్స్‌లో ఉండేవాడు. మంచిగా వాళ్ళు రిచ్ కూడా. ఏదో స్కామ్ అయ్యి మనీ అంతా పోయాయి. లాస్ట్‌కి అలా స్కామ్ అయిందని చెప్పేసి బిజినెస్ లాస్ అయ్యాడని చెప్పేసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఇలా కోపం ఎవరి మీద చూపించాలో చూడకుండా ఎలా పడితే అలా చేసేవాడు. అలాగే ఎక్కువ రోజులు బ్రతకడానికి కూడా 3-4 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకడని మా నాన్నగారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి. చిన్నప్పటి నుండి నాతోనే పెరిగింది. అందరూ అనుకుంటారు తనని చూసి తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుంటారు. బట్ తీరా చూస్తే తనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైకి కనిపించే అంత సాఫీగా ఎవరి లైఫ్ ఉండదు కదా అని చెప్పేసి స్టోరీ మింగ్ వచ్చేసి యూతో చెప్తాడు.
నెక్స్ట్ డే మింగ్ ఇంట్లో లేనప్పుడు మొము డోర్ కొడుతూ ఉంటుంది. మింగ్ లేడు కాబట్టి యువే డోర్ ఓపెన్ చేస్తుంది. మొమోయే కదా తెలిస్తే ఏం కాదని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అందుకే మింగ్ హెల్ప్ చేశాడని చెప్పి తన లోపలికి తీసుకొచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. మొము ఇలా అంటుందనమాట. ఎంతైనా నీకు చాలా ధైర్యం ఎక్కువ. ధైర్యంగా నిజాన్ని బయట పెట్టావంటే, అవును మరి ఎప్పటికైనా బయట పెట్టాల్సిందే. ఎలా అయినా పెట్టాలనుకున్నానో పెట్టేసాను అయిపోయింది అన్నట్టు తను చెప్తుందనమాట. నీ అంత ధైర్యం నాకు ఉంటే బాగుండేదని చెప్పేసి మొము చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి మింగి ఇంకా నేను కలిసే పెరిగాము. తను చాలా మంచివాడు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ తాతయ్య కూడా. సో, అసలా వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ అమ్మాయిలాగే చూసుకునేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నువ్వు ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావంటే, ఈ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాకే ఆలోచిస్తాను ఏం చేయాలన్నట్టు తన మొమ్ముతో చెప్తుందనమాట. నిజం చెప్పు నీతో పాటు మింగ్ కూడా వస్తానని చెప్పాడు కదా! అంటే తను సైలెంట్‌గా ఉంటుందనమాట. ఇక మొమ్ముకు అర్థమైపోతుంది. తను చాలా మంచోడు. నాకు తెలుసు అంత ఈజీగా వదిలేయడని చెప్పేసి. తనే నాతో చెప్పాడు. ఇది నా సెకండ్ హోమ్ అనుకోమని చెప్పేసి. అలాగే ఇంకొకటేంటంటే యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ చేసుకున్న అగ్రీమెంట్ ప్రకారం మింగ్ వచ్చి తన ఫ్యూచర్ స్టడీస్ అబ్రాడ్‌లో చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అందుకే ఫారెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు. ఎలా అయినా సరే వాళ్ళ అమ్మున్న కంట్రీలోనే అక్కడ హైయర్ స్టడీస్ చేద్దామని చెప్పేసి అక్కడే ఇక కంటిన్యూ చేద్దామని అన్నట్టు చెప్తుంది. ఆ మాటతో ఒక్కసారిగా తను షాక్ అవుతుందనమాట. ఏంటి స్టడీస్‌కి అబ్రాడ్ వెళ్తున్నాడా అని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.